సరే ఇప్పుడు ఇలాంటి ఆధారాలు లేకుండా వీరందరూ అన్యాయంగా మరి నా మీద ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. మరి దీని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పర్యవసానం అంటే మార్క్ బాబు గారు, ఇప్పుడు వాళ్ళని మీద పడి మేము కొట్టి తిట్టి ఏమైతే మేము చెయ్యము. ఉమ్, ఆ? మాకు అవసరం లేదు. ఉమ్, ఇంకోటి ఏంటంటే వాళ్ళలాగా మళ్ళీ ఇంకా కొందరు ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈయన మంచోడు కాదని చెప్పి ఆ నీచమైన పనులు కూడా మేము చెయ్యము. ఉమ్, నా మీద ఆరోపణలు చేసిన ఆమె మీద కూడా ఏమి, ఆమె మొన్నటి దాకా ఓఫీర్ గారి దేవుడు మన సంఘంలో అందరితో చెప్పి ఆయన విలువ మీకు తెలియదు, ఆయనలో నుండి మా మహిమ, ఆయన గొప్పతనం మీరు అర్థం చేసుకోవట్లేదు, ఆయన ముందు కూర్చున్నారు తప్ప ఆయన ఎంత మహానుభావుడో మీకు తెలియదు మన సంఘంలో స్త్రీలతో చెప్పింది ఆమె. ఆమె ఎవరెవరితో ఏమేమి చెప్పిందో అవన్నీ సాక్ష్యాలు చెప్పడానికి 100 మంది ఉన్నారు. కానీ అదంతా అంత హైప్ ఆమెకు నేను ఇచ్చినట్టు కనుక ఏం లేదు. నేను మొదటి నుంచి కూడా నా పాలసీ ఏంటంటే, నాకు 2 గవర్నమెంట్స్ మీద నాకు నమ్మకం ఉంది. ఒకటి ఎర్త్లీ గవర్నమెంట్, ఇంకోటి హెవెన్లీ గవర్నమెంట్. ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడినా ఏదైనా తప్పు చేసినా నేను చట్టం దృష్టికి తెస్తాను. నేను నా అంతటి నేనేం చేయను. నేనేమన్నా దేవుడినా పగ తీర్చుకోవడానికి, శిక్షించడానికి? దేవుడు అన్నాడు బైబిల్లో, నేనే పగ తీర్చును, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును, మీకు మీరే పగ తీర్చుకొనకుండా ఉగ్రతకు చోటివుడి అని చెప్తాడు. పేతురు చెప్తాడు, హెబ్రీ పత్రికలో చెప్తారు. అనేక స్థలాల్లో బైబిల్ నిండా ఉన్నమాట. మీరు ఒకరి మీద ప్రతీకారం తీర్చుకోవద్దు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆ పెంట నాకెందుకు అనవసరంగాను ఆ వివాదాల్లో నేను తలదూర్చాను. నా మీద వచ్చే ఆరోపణలన్నీ కూడా నిరాధారము. దీనికి ఏమైనా ఆధారాలు ఉంటే అంతకు ముందు పోలీస్ స్టేషన్లో ప్రాథమిక విచారణలోనే ఆధారాలు చూపిస్తే నా మీద కేసు రాసేవాళ్ళే. ఓఫీర్ గారి మీద కేసు రాయడానికి ఒక్క ఆధారం కూడా లేదు అని పోలీస్ కమిషనర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నా మీద ఏం కేసు రాయడానికి అవకాశం లేదండి అని పంపించడమే నాకు పెద్ద సర్టిఫికేట్. ఓకే, ఏమాత్రమైన చిన్న ఆధారమైన ఉంటే మరి వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు, కవితమ్మ గారు, మన ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ గారు, ఇంకా పెద్ద పెద్దలు, ఒకప్పుడు ఇందిరమ్మ గారిని లోపల పెట్టారు తిహార్ జైల్లో. అంటే ఏదైనా చిన్న అవకాశం ఉంటే అలా చేస్తారన్నమాట. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు చాలా పవర్ఫుల్, అది చాలా పవర్ఫుల్. రాజ్యాంగం వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చింది. కనుక నేనెంతటి వాడిని, ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఎమ్మెల్యేను కాదు, కార్పొరేటర్ కూడా కాదు. నన్ను ఎందుకు, నేనంటే భయమా ఎవరికైనా? ఏదైనా ఆధారాలు ఉంటే 100% నా మీద కేసు బుక్ చేసి ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకుంటే నన్ను అంటారు అంతే. పోనీ నేను పెద్ద కోటీశ్వరుణ్ణి కాదు, నా డబ్బును చూసి భయపడ్డారా, నాకు రాజకీయ అధికారమా, ఏమీ లేదు. కనుక నేను నమ్మేది ఏంటంటే, ఎవరైనా నా మీద ఏదైనా నాకు అవమానం కానీ, లేకుంటే పరువు నష్టం కానీ, ఇటువంటి ఏదైనా చేస్తే ఇలా చేస్తున్నారని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటాం. తర్వాత చట్టరీత్యా ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇంకా నేను ఏం చేసేది అవసరం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి గురించి పేరెత్తి అతనికి పరువు నష్టం కలిగించే విధంగా వీడియోలు పెట్టడం, ఇదంతా కూడా నేరం. ఇది నేరం. ఆ మనిషి నిజంగా ఏమన్నా అలాంటి మనుషులకు హానికరంగా, మనుషులకు నష్టం కలిగించడానికి ప్రవర్తిస్తుంటే తప్పకుండా చట్టం శిక్షిస్తుంది. చట్టం దృష్టికి తీసుకురా. రంజిత్ ఓఫీర్ గారు అనేక మంది ఆడవాళ్ళను పాడు చేస్తున్నాడు అనే సంగతి ఎవిడెన్స్ ఇస్తావు నువ్వు కోర్టు ముందు హాజరుపరచు. నేనేం పెద్ద మొనగా అన్నారు, వీరాది వీరున్నా, ఏం నేను ఎవరిని ఈజీగా లోపల పెట్టేస్తారు. కనుక చట్టాన్ని నేను నమ్ముతాను. చట్టం అన్నా
ఈ ఈ రాజ్యాంగ వ్యవస్థ అన్న నాకు అపారమైన గౌరవం, అపారమైన గౌరవం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక సూక్తి బాలానగర్ బిహెచ్ఎల్ ఆఫీస్కు ఎదురుగుండా పెద్ద హోర్డింగ్ మీద రాసి పెట్టారు. బాబాసాహెబ్ సూక్తి ఏంటంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు ఉన్నప్పుడు, మనకు ఎదురయ్యే సమస్యలకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు ఉన్నప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు మనం ఎప్పుడూ పాల్పడకూడదు అని ఆ మహానుభావుడు బాబాసాహెబ్ చెప్పారు. నేను అందులో ఉన్నా, అంబేద్కరిజం చట్టంలో ఉన్నాను. నేను కాన్స్టిట్యూషనల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు నేను వాళ్ళని తిట్టి కొట్టి ఎందుకు ఆ మట్టిని నేను ఎందుకు అంటించుకోవాలా? సో ఏదైనా ఉంటే ఆల్రెడీ కోర్టుకు చెప్పేశాను. వీళ్ళందరి మీద కేసు ఆల్రెడీ ఉంది, సంవత్సరం 2 ఏళ్ల కింద నుంచి ఉంది. ఓకే ఓకే. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఎందుకంటే మరి నేను అప్పుడు వాళ్ళ మీద అసలు చట్టవిరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించారనే ఆరోపణలు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుకనే ఎఫ్ఐఆర్ అయింది. ఓకే. నా మీద అటువంటిది లేదు కనుక ఎఫ్ఐఆర్ కాలేదు. అది కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అది హడావుడిగా త్వరగా చేయమంటే కాదు. న్యాయ వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది ఒక సిస్టమ్ ప్రకారం. రెండవది ఏంటంటే, మోకరిస్తాము, దేవుడికి చెప్పుకుంటాం. ఇటు ప్రభుత్వానికి చెప్పుకుంటాం, దేవుడికి చెప్పుకుంటాం. సో దేవుడు చర్య తీసుకుంటాడు, ప్రభుత్వం కూడా తప్పకుండా చర్య తీసుకుంటుంది అని నాకు నమ్మకం. ఇక పర్యవసానం ఏమున్నది, దేవుడు ప్రభుత్వం నిర్ణయిస్తారు. ఒకవేళ కోర్టు వారు వీళ్ళందరూ మంచోళ్ళే ఉత్తములని క్షమించి వదిలేస్తే పోనీ, పైన దేవుడు ఉన్నాడు. వాళ్ళు దేవుడు కూడా ఉండి వీళ్ళు ఇట్లా చేయడం చాలా మంచిది అని దేవుడు అని కూడా పోనీ, దాని కూడా నేను పెద్ద బాధపడు. శిక్షించినా క్షమించినా అది ప్రభుత్వం ఏమైనా చేయాలి, దేవుడు ఏం చేయాలి. మేమైతే గొడవలకు దిగే వాళ్ళం కాదు. ఓకే.